ఈరోజు జనవరి 1, 2025. ఎవరైనా నిమ్మలంగా ఇంటికాడ కూర్చొని చికెన్ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. మేమైతే చేపలు పట్టుకొని వచ్చినాము. ఈడ చూస్తే నీళ్ళే లేవు, మొత్తం నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. ఇప్పుడు చేపల కోసం సెర్చ్ చేయాలా ఉన్నాయా లేదా అనేసి. తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను. ఆడేందో ఏంద్ర గుంత మాదిరి ఉందాడా నువ్వు అద్దాడ చూడు, గుంత మాదిరి చూడు, చేపలు ఉన్నాయి చూడు. గుంతలో అద్ద గుంత, ఆ గుంతలోంచి నీళ్ళు వచ్చాయేమో కదా, ఆ నుంచి ఈడికి వచ్చే యువతలకు వచ్చే ఆ చేపలు యువతలకు వచ్చినాయి. అయ్యో ఓకే, చేప ఉంది చూడ, పోతుంది చేప. జూమ్ చేసిన కూడా అది ఆడున్నాయి చూడు, చేపలన్నీ కనపడుతున్నాయి. ఎన్ని ఉన్నాయి చేపలు క్లియర్ గా. సెల్లులో జూమ్ చేస్తే కనపడదులే, మీకు మళ్ళీ ప్లే చేస్తాను నిదానంగా. ఇప్పుడు దీంట్లో కాలువలో నీళ్ళు లేవు కదా, కాలువకు సంబంధించి ఇక్కడ ఒక చిన్న రంధ్రం మాదిరి ఉంది. జూమ్ చేస్తా లైట్గా, అది ఇక్కడ కనపడుతుందా? ఇక్కడ నుంచి వాటరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తా, కుంట ఇక్కడ ఉంది. ఇందులో చేపలన్నీ చనిపోయినాయి. ఇక్కడ వారకు వచ్చేసి చేపలు ఉన్నాయన్నమాట. ఒక్కసారి అటు సైడ్ పోయి చూద్దాము సిచ్యువేషన్ ఎట్లుందని. ఒక గుంపు అయితే ఒక సైడ్ పోయింది, ఇది ఇంకొక గుంపు సర్చింగ్ కోసం. కనీసం ఈరోజు ఒక అర్ధ కేజీ అయినా పట్టుకొని పోతామో లేదో తెలియదు. ఈరోజు కనీసం ఒక అర్ధ కేజీ అయినా పట్టుకుపోతామో లేదో తెలియదు. ఇంకా చూడాలా. ఇప్పుడు అటు సైడ్ పోదాం. అటు సైడ్ పోయి ఇందాక చేపలు చనిపోయిన ప్లేస్ చూపించినా కదా, దాంట్లోకి పోదాము. ఎట్లున్నాయి ఏం కథ అనేసి చూడండి. ముగ్గురు మేము వచ్చినాం, మళ్ళీ బండి వేసుకొని బండి ఆడ పెట్టి ఈ రూట్లో పోదాం. తొందర పడకండి, ఇది రోడ్డు. రారా చూద్దారా. కాదు, వాళ్ళు చూసిన కళ్ళు ఉన్నాయంటారా చేపలు? ఓ ఆ సైడ్ పోయిన బ్యాచ్ ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారు. వస్తున్నాం మేము. ఈడే ఏంట్రా నువ్వు, దిగనికి కూడా ఉందా లేదా? ఇలా మనం ఎట్లా దిగాలా ఏం కదా ఇప్పుడు అమ్మా. ఇప్పుడు ఈ ప్లేస్లో దిగాలంటే మనకి దోలు తీరిపోద్ది. ఇద్దో ఈడ ఉంది క్లియర్గా. ఏమంటా ఆడున్నాయంటనా? దిగినారంటనా? ఉన్నాయంటనా కొన్ని అన్నా? ఇప్పుడు చూద్దాం నిదానంగా. దిగచ్చురా. ఈడైతే ప్రజెంట్ పట్టేది ఏం లేదు, జస్ట్ దిగి చెక్ చేసి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేదే. గాలమా? వచ్చినాము. ఓయమ్మా, ఈడ నీళ్ళ స్టాక్ నిలబడిపోయింది. కాలువ కూడా ఎక్కువ జంపు లేదే, ఈడి వరకే ఉంది. ఇక్కడ నుంచి అవతలకి, అవతల నుంచి ఇవతలకి కాదా? ఎత్తుకొచ్చేసినట్టు ఇద్దరు ఎవరో వచ్చినారు ఆల్రెడీ. చేపలు కూడా బాగా కాల్చుకొని తినేసి ఆడ ఈడ ఇద్దో చేప ముక్కలు అని వేసినారు చూడు. రీసెంట్ గానే కాల్చుకున్నారు. ఎన్ని చచ్చిపోయినాయి చూడు చేపలన్నీ. ఒర్రేని ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ అందనప్పుడు అన్నీ చచ్చిపోవు. ఎట్లా మందు వేస్తే అన్నీ చచ్చిపోతాయి. అది అందనప్పుడు ఇప్పుడు ఆ సైడ్ వారకు పోయినాయి, ఇవన్నీ ఈడే ఉన్నాయి. ఎట్లా సెట్ అవుతుంది? క్లియర్ కనపడుతుంది. అన్నిటికి బర్రెలు పడినాయి. అవునే, అది తప్పించుకుంటే గాలం వేసినప్పుడు
కానీ ఒక్కటేసారి ఇన్ని చచ్చిపోతాయి గాలం వేసి పడుకోకుంటే. డైలీ కొద్ది మంది వచ్చారా అది రాకుండా. ఓడమ్మా ఇంత పెద్దగా ఉంది ఇది. నిదానంగా దిగురా, నిదానంగా. రే పైప్ పట్టుకో ఖచ్చితంగా. కొండలో నుంచి పై కొండ కానించి కింది కొండలోకి దిగుతానందుకు. ఓ ఓ వావ్, చాలా కష్టపడి దిగుతున్నాడు నిదానంగా. ఒరే ఒరే నేను సింపుల్గా వచ్చినాను కదరా, నువ్వేంట్రా అంత కష్టపడుతున్నావు. ఇప్పుడు దిగుదాం. ఇప్పుడు వీడికి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. ఈ పక్క ఏడున్నాయి. నువ్వు ఆడే ఉండు, ఓసారి చెక్ చేసి వస్తాం. సన్న సన్నవే ఉన్నాయి ఉండడం. మెల్లిగా చెప్పులు ఇడుచు, పాసి జాగ్రత్త. ఇదేం లోదేం లేదు, ఇంతే అంతే. నీళ్ళు చేపలు ఆడున్నాయని ఫస్ట్ లోతేం లేదు, అన్ని గుల్లిపిత్రి చేపలు ఉన్నాయి. చిన్న చిన్న వినాయి ఇవతల. ఇంటే పోదామా దిగి చెల్లు పట్టుకుంటా. కావాలా బండిట సైడ్లోకి వేసినావు కదా. కావాలి ఇది. ఓ మళ్ళీ పైకి ఎక్కి ఉంటుందా ఏంట్రా అట్లాంటివి. దిగు మామా, మెల్లిగా దిగు మెల్లిగా. అందుకే నిదానంగా దిగు. రాళ్ళు చూడు రాళ్ళు చూడు. స్మార్ట్ వర్క్ చేస్తావు నువ్వు. అది అది డైవింగ్ చేస్తుంది. అవునవును డైవింగ్. అరే మంచి కెమెరా దొరకలేదు దానికి. పట్టుకుంది పట్టుకుంది. ఏది మళ్ళా తినింటది కూడా అప్పుడేనా. ఎంత సన్న పిల్లలు ఏమి డ్రైవింగ్ చేస్తారా చూసి చేసినా లేదా. కమ్ కమ్ కమ్. ఉండే చేపలను కూడా లేకుండా చేసారు మీరిద్దరు. మొత్తం పాస్ కింద దాపెట్టుకునేట్టున్నాయి ఇవి. ఇందాక పైనుంచి వచ్చా అన్ని కనపచ్చా. దీనమ్మ ఉరుకుతున్నాయా. కాదు ఇట్లా అడ్డం పోతే ఆ పక్క పలానా రమ్మని చెప్తే వాళ్ళు ఒక సైడు మనం ఒక సైడ్ వచ్చినామంటే ఈజీగా చిక్కుతాయి. ఇంత ఇది ఇంకో బ్యాచ్. ఆ బ్యాచ్ ఇప్పుడు వచ్చేసింది. ఎంత కష్టం వచ్చరా స్వామి. ఎక్కడ దొరుకుతారు అవి.